ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో చిరంజీవి ఉన్నాడా? రిషబ్ శెట్టి చేయబోయే పాత్ర ఇదేనా? రానా ఈ యూనివర్స్ లో భాగం కాబోతున్నాడా? అందుకే ప్రమోషన్ లో పాల్గొన్నాడా? జై హనుమాన్ మూవీ షూట్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది? ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. 2024 సంక్రాంతి బరిలో బడా హీరోల సినిమాలు చాలా పోటీ పడ్డాయి. అందులో మహేష్ గుంటూరు కారం, వెంకీ సైందవ్, నాగార్జున నా సామిరంగా మూవీస్ కూడా ఉన్నాయి. వీటి మధ్యలో తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ మూవీ కూడా ఉంది. ఈ సినిమా సంక్రాంతి పోటీ నుండి తప్పుకుంటుందా అనే చర్చ బాగా జరిగింది. కానీ అనూహ్యంగా ఈ సినిమా థియేటర్ లో విడుదలై సూపర్ హిట్ కొట్టింది. దేశవ్యాప్తంగా హిందీ, తమిళ్, తెలుగులో విడుదలైన అన్ని పెద్ద హీరోల సినిమాలు సైతం ఫ్లాప్ అవగా హనుమాన్ మాత్రం సూపర్ హిట్ కొట్టి సంచలనం సృష్టించింది. ఇక జనవరి 22 అయోధ్య రామ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ కూడా కలిసి వచ్చిన అంశమని చెప్పాలి. ప్రస్తుతం ఇండియా మొత్తం జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మారుమ్రోగిపోతోంది. ప్రస్తుతానికి థియేటర్స్ లో హనుమాన్ వీర విహారం చేస్తున్నాడు. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది ఈ మూవీ. కేవలం 10 రోజుల్లోనే 250 కోట్ల కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. రోజు రోజుకి పెరుగుతున్న థియేటర్స్ సంఖ్యతో ఈ కలెక్షన్స్ మరింత పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. హనుమాన్ సినిమాలోని నటీనటుల గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. హనుమాన్ సినిమాలో విభీషణుడి పాత్ర ఎంత కీలక పాత్ర పోషించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కనిపించింది కాసేపే అయినా కథను మలుపు తిప్పడం ఆయనదే ముఖ్య పాత్ర. సినిమాలో ఈ పాత్రని సముద్రకని చాలా అద్భుతంగా చేశారు. అయితే ముందుగా ఈ పాత్ర కోసం కాంతారా దర్శకుడు నటుడు రిషబ్ శెట్టిని అనుకున్నారట. ఇదే విషయాన్ని రిషబ్ కి చెప్పగా ఆయనకు కూడా బాగా నచ్చిందట. కానీ ఆ సమయంలో రిషబ్ కాంతారా మూవీ ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉండడం వల్ల నో చెప్పాల్సి వచ్చిందట. కానీ తప్పకుండా మీ ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమవుతాను అని మాటిచ్చాడట రిషబ్. దీంతో ప్రశాంత్ నుండి వచ్చే తరువాతి సినిమాలో రిషబ్ శెట్టి ఖచ్చితంగా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో రిషబ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ప్రశాంత్ వర్మ ఆల్రెడీ జై హనుమాన్ మూవీ స్క్రిప్ట్ కూడా కంప్లీట్ చేశాడు. ఆ స్క్రిప్ట్ కి పూజ కూడా చేయించాడు. త్వరలోనే పార్ట్ 2 సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కానున్న హీరోల్లో రామ్ చరణ్ పేరు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. ఆయన రాముడి పాత్రలో చేసే అవకాశం ఉంది. ఇక హనుమంతుడిగా చిరంజీవి, అలాగే మరో ముఖ్య పాత్రలో రానా కనిపించబోతున్నారు. అందుకు ఓకే అన్నట్లుగా వీరిద్దరూ కూడా హనుమాన్ మూవీ ప్రమోషన్ లో పాల్గొనడం కూడా విశేషం. చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తే రానా హనుమాన్ మూవీ ఇంటర్వ్యూ ప్రమోషన్ లో పాల్గొన్నాడు. అంతేకాదు ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మని చిరంజీవి గారి పాత్ర గురించి అడిగినప్పుడు ఆయన ఎక్కడ ఖండించలేదు. కాబట్టి చిరంజీవి పాత్ర కన్ఫర్మ్. ఇక ఈ సిరీస్ లో ఇంకా ఎవరు నటించబోతున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఫస్ట్ టైం హిందూ ఇతిహాసాల ఆధారంగా సూపర్ మ్యాన్ సిరీస్ వస్తున్న నేపథ్యంలో, ఆల్రెడీ హనుమాన్ మూవీ సూపర్ హిట్ కొట్టిన నేపథ్యంలో రాబోయే నెక్స్ట్ సినిమాల మీద అంచనాలు భారీగా పెరిగాయి. అవి కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుందాం. అలాగే తెలుగు హీరోల్లో ఎవరెవరు ఏ పాత్రలకి సరిపోతారు అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.